వృశ్చిక రాశి వారికి జూలై 4వ తేదీ శుక్రవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున వీరి జీవితంలో జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి, అలాగే తప్పకుండా రేపటి రోజున ఈ అక్షరం ఉన్న పేర్లతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆ వ్యక్తులు ఎవరు? రేపటి రోజున మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి? ఏ దేవతారాధన చేస్తే మీకు అంతా కూడా అనుకూలించబోతుంది? అలాగే రేపటి రోజున ఈ వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా, అంటే మీరు ఎంతైతే కష్టపడతారో అంత ఆదాయం అయితే దానికి రెట్టింపు ఫలితం అయితే అనేది రాబోతుందండి. తప్పకుండా మీరు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైనటువంటి ప్రభావాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు అంటే మీరు చిన్న చిన్న విషయాలకి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా బాధపడకండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. కానీ ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మీ మనస్సులోనే పెట్టుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారనమాట. అలాగే రాశివారు ఎంతో ఓర్పు సహనం కలిగి ఉంటారండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక అందరూ కూడా బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ఎంత మంచి మనసు అంటే సెన్సిటివ్గా ఉంటారు కదా. ఏదైనా కానీ ఒక కష్టం వచ్చిందని అనుకోండి, చాలా బాధపడిపోతూ ఉంటారనమాట. ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే 4 గోడల మధ్యకు వెళ్ళి కుమిలిపోతూ ఉంటారు. ఇంత సున్నితంగా ఉంటారనమాట వీరి యొక్క మనస్తత్వం. కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చి అసలు ఏ బాధ కూడా ముఖంలో లేకుండా అంటే కనిపించనివ్వరనమాట. ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది. ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం కదా, తప్పితే ఎటువంటి ఉపయోగం మనకు రాదే కదా అని ఆలోచన ధోరణిలో ఈ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా కష్టపడతారండి. ఇప్పటికే వారు 100% కష్టపడితే 100లో కనీసం 40కి మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. మిగిలిన 60% వృధా అయిపోతుందని చెప్పుకోవచ్చండి. ఇకపై మీ యొక్క జీవితంలో గురు గ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు 100% కష్టపడితే 100% తప్పకుండా లాభం అనేది ఉంటుందని చెప్పి తప్పకుండా గ్రహించండి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి కుటుంబం కోసం ప్రాణం ఇస్తారని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఎప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటారనమాట. దానికి తగ్గట్టుగా కష్టపడుతూ ఉంటారు, కృషి చేస్తారు కూడా. అలాగే ఈ ఒక్క రాశికి ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలని. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశికి అంటే వృశ్చిక రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు. ఎందుకంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం అసలు నమ్ముకోరు. అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కొనడం వలన జరుగుతుంది. అలాగే వీరు ఏదైతే సాధించాలని అనుకుంటూ ఉంటారో అటువంటివన్నీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి రాశిలో పుట్టిన వారు రాబోయే రోజు నుండి మీకైతే కొన్ని మంచి రోజులైతే తప్పకుండా రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కానీ కష్టాలను కానీ ఏదైతే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే మీకు సహనంతో మీరు ముందుకు సాగడం అనేది జరిగింది. అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇక నుండి మీకు అనుకున్న విజయాలను సాధించి తప్పకుండా ముందుకు సాగుతారండి. ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి, ఇప్పుడేమో మీ సమస్యలను గురించి చెప్పారు కానీ చెప్తున్నది ఈ యొక్క రాశి వారికి ఇప్పటి నుండి జరగబోయేది చెప్తున్నాను. ఇప్పటిదాకా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పాలన్నమాట. అందువలన కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతూ ఉంటారు. ముందేమో మంచి రోజులు ఉన్నాయని అంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, ఇక 2 కూడా జరుగుతాయి. ఇప్పుడు కూడా ఒకే సమయంలో అన్నీ కూడా మంచి రోజులు అనేవి రావు కదండి. అవి జరుగుతూనే ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. వాటి నుంచి ఎలా అధిగమించాలి, ఎలా తప్పించుకోవాలి అనే ఆలోచనలు కూడా మనకు ముందే ఉండాలి. అంటే ముందే కొంచెం ఏం జరగబోతుందో కొంచెం అవగాహన ఉంటే అప్పుడే మీరు జాగ్రత్త పడతారు కదా. దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో తెలుసుకోవాలి. అలాగే రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి శుభవార్తలు వినేటువంటి మాటలు అయితే ఖచ్చితంగా వింటారు. అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారన్నమాట. విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం.
అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా నీడగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారు మీ పక్క వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరనమాట. ఇక్కడి నుండి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయన్నమాట. అవి ఏమిటంటే కనుక, మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక ఎప్పుడైతే ఇవి మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారండి. కాబట్టి ఈ యొక్క రాశి వారిలో ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే ఈ యొక్క రాశిలో వారికి ఎప్పుడు డౌట్ ఉండిపోవడం, అలాగే మీలో మీరే సందేహపడిపోయి ఉండినట్లుగా ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారన్నమాట. అంటే మాకు ఏ పనైనా జరుగుతుందా లేదా, మేము ఇంతకు సంతోషంగా ఉంటామా, మా జీవితం ఎప్పుడు ఇలానే బాధపడుతూ ఉండాలా, మాకంటూ మంచి రోజులు వస్తాయా అని ఎప్పుడు కూడా ఒక అనుమానపు భావాన్ని మీరే రేకెత్తించుకొని కుమిలిపోతూ ఉంటారండి. నమ్మకంతో ఎప్పుడు కూడా ఏ పనినైనా మొదలు పెట్టండి, అందులో అన్నీ కూడా మీకు విజయాలే తప్పకుండా వస్తాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి ప్రభావాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో మీరు, అంటే వారికి తిరిగి ఇవ్వడం లేదని చాలా రోజుల నుంచి ఎదురు చూసేటువంటి వారికి మీ అప్పని తిరిగి తప్పకుండా మీ చేతికి ధనం అనేది తప్పకుండా వస్తుందండి. ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారు మీ ధనాన్ని మీ చేతికి అందింపజేస్తారనమాట. మీకు ఒక మంచి శుభవార్తగా మిగిలిపోతుందన్నమాట రేపటి రోజున. అంటే చాలామంది మనం అప్పు ఇచ్చిన తర్వాత అసలు వాళ్ళు మనకి రిటర్న్ తిరిగి ఇవ్వడానికి మనల్ని ఏదో శత్రువులాగా చూస్తూ తప్పించుకోవడం తిరగడం అలా చేస్తూ ఉంటారు కదండి. అలా కాకుండా మీ డబ్బు మీ చేతికి అందే బాధ్యత కూడా తప్పకుండా వారు సక్రమంగా అనుకున్న సమయంలోనే మీ చేతికి ధనాన్ని అయితే ఇస్తారండి. చాలా మంచిగా కూడా మీకు అనిపిస్తుందన్నమాట. మిమ్మల్ని అంటే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికి వస్తుంది. అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నా కూడా వారు వడ్డీ లేకుండా కనీసం అసలు ఇవ్వమని అలా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అడిగేటువంటి రోజులు కూడా రేపటి రోజున కనిపిస్తుంది. మొత్తానికి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది. విద్యా రంగానికి సంబంధించిన వారి, విద్యకు సంబంధించిన వారికి కూడా అనుకూలంగా ఉంది. ఉపాధ్యాయులకు రేపటి రోజున అంటే చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే చాలామంది రేపటి రోజున అంటే ఏదైనా కానీ ప్రయాణం చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకంగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సమయంలో మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలను అయితే పడుతూ ఉంటారు. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. మీరు ఎస్ అనే అక్షరం ఉన్న వారి పేరుతో ఉన్నటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా అటువంటి అక్షరంతో మొదలయ్యే ఉన్నటువంటి పేర్లు ఉంటాయి కదా, వారితో కొంచెం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఇంతకుముందే మిమ్మల్ని బాధపెట్టి ఎంతో హింసించి మీరు ఇప్పటి దూరంగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ఎదురుపడేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా వారు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తారు. ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో తప్పకుండా రేపు తగాదాలు జరుగుతాయి. కాబట్టి ముందే దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అటువంటి వారికి దూరంగా ఉండి మన మనసును మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టి, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానపరిచి, కించపరిచి, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దిగజార్చాలి అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ముందే ఇంతకుముందు తెలిసే ఉంటుంది, గొడవలు జరిగి ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితి అయితే రేపటి రోజున మీకు కనిపిస్తుందండి. తప్పకుండా ఎస్ అక్షరంతో మొదలైనటువంటి వారితో శత్రుత్వం మీకు ఉంటే, అందరూ అని కాదు, అందరూ పేర్లు ఉన్న ఎస్ ఉన్న పేర్లు ఉన్న వ్యక్తులతో అందరూ ఉంటారని కాదండి. కొంతమంది మీకు పడని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు రేపటి రోజున దూరంగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి గుడికి కానీ కనకదుర్గమ్మ గుడికి కానీ వెళ్ళండి. చక్కగా దీపారాధన చేసుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా తలంటు స్నానం చేసి దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వచ్చేలోపు మీకు మానసికంగా మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో తేజస్సుతో ఉన్నటువంటి ప్రతిబింబం మీకు మీ మొహంలో మీకు కనిపిస్తుందన్నమాట. అంటే తప్పకుండా మీకు రేపటి రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అష్టోత్తర నామాలు తప్పకుండా మీరు పఠించండి. ఇంకా
ఓం నమ శివాయ అని కానీ లేకుంటే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి శివమంత్రాలను మీరు 108 సార్లు జపించడం వలన 21 రోజుల్లో మీకు తప్పకుండా పుణ్యఫలం లభిస్తుంది, మీ సంకల్పం నెరవేరుతుంది. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వృశ్చిక రాశి వారు లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.